హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. దానికోసం ఫస్ట్ మటన్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ అట్లానే ఉంచితే ఇంకొంచెం వాటర్ దాంట్లోంచి ఊరితే ఆ వాటర్ కూడా డ్రైన్ చేసేసాక అప్పుడు మసాలాలన్నీ కలుపుకుంటే మనకు వాటర్ అవ్వకుండా ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ ఇంకా అన్ని మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక దాని తర్వాత ఒకటి కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, పెరుగు, పసుపు, ఉప్పు, ఒక లెమన్ కూడా ఒక హాఫ్ లెమన్ కానీ 1 లెమన్ కానీ మన క్వాంటిటీని బట్టి లెమన్ సైజుని బట్టి స్క్వీజ్ చేసుకోవాలి. కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి వేసి బాగా పట్టించాలి. మ్యారినేషన్ బాగా ముక్కలకి బాగా పట్టించి ఇంకా ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెడితే బాగా పట్టిద్ది. మీరు ఒకవేళ నైట్ కలిపెట్టుకొని మార్నింగ్ చేసుకోవాలనుకున్న మార్నింగ్ కలిపెట్టి నైట్ చేసుకుంటే బాగుంటుంది. బయటకంటే ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. అంత మ్యారినేషన్ అయిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. మ్యారినేషన్ అయిపోయింది. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నేను మార్నింగ్ కలిపెట్టి ఈవినింగ్ చేస్తున్నాను. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ మటన్ కాబట్టి చికెన్ అయితే మామూలుగా కుక్ చేసుకుంటే కుక్ అయిపోయింది. మటన్ కాబట్టి మనము కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ రానిస్తే దాని తర్వాత దమ్ చేసుకోవడానికి పీసెస్ బాగా ఉడుకుతాయి అన్నమాట. అందుకని నేను కుక్కర్లో పోసి కొంచెం ఇంకా ఆ బౌల్లోనే మసాలా ఉంటుంది కదా, అది కూడా కొంచెం వాటర్ వేసి అది కలిపి అందులో వేసేసాను. మటన్లో వేసేసి కుక్కర్ విజిల్స్ రానిచ్చాను, ఒక 3-4 విజిల్స్. దాని తర్వాత ప్యారలల్గా ఇటు సైడ్ నేను ఇంకా బిర్యానీ కుక్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఫ్రై పీస్ అన్నాను కాబట్టి కింద ఒక లేయరు మటన్ పీసెస్ వేసి దాని మీద రైస్ వేస్తాను. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కుక్ చేసుకుంటున్నాను. దాని తర్వాత రైస్ కుక్ చేసుకుంటాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అన్ని సన్నగా స్లైసెస్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన తీసుకోవడమే. దాని తర్వాత నేను రైస్ కుక్ చేసుకుంటున్నాను. రైస్ కోసం మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత. బాస్మతి రైస్ అయితే 1కి 1.5 గ్లాసు, మామూలు రైస్ అయితే 1కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని కుక్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ హీట్ ఎక్కాక అందులో కొన్ని బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని పచ్చిమిర్చి, సాల్ట్ తగినంత, ఇంకా కొత్తిమీర, పుదీనా లాస్ట్లో బాయిల్ అయ్యేటప్పుడే వేసేసి కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇంక ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఈలోపు కుక్కర్ విజిల్స్ వచ్చేసి ఉంటాయి. ఎక్కువ వాటర్ పోసుకుంటే మళ్ళీ వాటర్ అయిపోయింది మనం కుక్కర్లో మటన్ కాబట్టి క్వాంటిటీ చూసి పోసుకోవాలి. వాటర్ తక్కువ పోసుకుంటే మనకు కొంచెమే వాటర్ ఉడికిపోయిన తర్వాత ఇట్లా కొంచెమే వచ్చింది. దాని తర్వాత ఆ ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ ఆయిల్లోనే నేను కొంచెం గీ వేసి మటన్ పీసెస్ వేసి ఆ కొంచెం వాటర్ దగ్గరకు అయిన దాకా కొంచెం ఉడికిస్తున్నాను. అందులోనే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసి కొంచెం సేపు అట్లా ఉడికించాను. కొంచెం అట్లా గ్రేవీ లాగా ఉంటే కింద దమ్ అయ్యేటప్పుడు మాడిపోకుండా ఉంటుంది. కొంచెం అలా ఉంచేసి ఇంకా నెక్స్ట్ ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోయింది. మనం కొంచెము గిన్నె బిర్యానీ దమ్ చేసేటప్పుడు కొంచెం మందంది తీసుకుంటే కింద అడుగంటకుండా మాడకుండా వచ్చిద్ది. మాడితే ఫ్లేవరు బాగోదు. నెక్స్ట్ ఇంకా లేయర్స్ చేసేసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను. మటన్ పీసెస్ ఇదే కొంచెం ఫ్రై లాగా దగ్గరికి చేసుకున్నాం కాబట్టి ఫ్రై పీసెస్ లాగా ఇంకా ఘీ కూడా యాడ్ చేసేసి దాని మీద రైస్ వేసేస్తున్నాను. రైస్ పల్చగా 2 లేయర్స్ వేసుకుంటున్నాను నేను. ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసేసి మళ్ళీ దాని మీద మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసేసి దాన్ని మొత్తం నీట్ లెవెల్గా సర్దుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మళ్ళీ రైస్ మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మళ్ళీ ఇంకొక లెవెల్ ఆఫ్ రైస్ వేసేసి ఇంకా మనం దీంట్లో వాటర్ ఇవేమీ యాడ్ చేయక్కర్లా, జస్ట్ ఒక 10 మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోయింది. నేను రైస్ మ్యాక్సిమం 90% కుక్ అయ్యేటట్టు చూసుకున్నాను. ఎందుకంటే 10 మినిట్సే దమ్ చేసేస్తున్నా కదా, అందుకని చెప్పేసి నేను రైస్ ఏం వార్చాను. వాటరు డైరెక్ట్ రైస్కి ఎంత సరిపోతే అంత వాటర్ వేసేసి కుక్ చేసేస్తాను నేను. ఇంకా ఆ లేయర్ కూడా వేసేసి ఇంకా దమ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టేసేసి ఇంకా ఆపేస్తే మన ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది.
రైస్ 90% కుక్ చేశాను. ఎక్కువ సేపు పెట్టినా మనము దమ్ చేసిన అది కుక్ అయిపోయింది. ఇంకా ఏమీ అట్లా ఉంది, పొడి పొడిగా బాగా వచ్చింది. నేను ఇక్కడ ఏం కలర్ వాటర్ ఏం వాడట్లేదు పైన స్ప్రింకిల్ చేయడానికి. ఆ మసాలా ఫ్లేవర్స్తో లాస్ట్లో కలుపుకుంటే అదే బాగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా పైన ఇంకా కొంచెం గీ యాడ్ చేసేసి ఇంకా దమ్ పెట్టేయడమే. దమ్ అయిపోయిన తర్వాత ఒక స్టవ్ ఆపేసి ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేయండి, అప్పుడు బాగుంటుంది. దాని తర్వాత ఇలా మనం కింద నుంచి పీసెస్ వేసుకుంటే బాగా వచ్చింది. మనం ఇట్లా వెడల్పు దాంట్లో చేసుకుంటే కొంచెం లేయరు ఎక్కువ లేయర్స్ కాకుండా పీసెస్ అన్నీ ఈవెన్గా, రైస్ ఈవెన్గా మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా వేడివేడిగా బిర్యానీ సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా విత్ గ్రేవీ చేశాను నేను బిర్యానీలోకి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, పొడి పొడిగా వచ్చింది. ట్రై చేయండి.